హాయ్ అందరికి వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే వ్లాగ్. డిసెంబర్ 5th మా మ్యారేజ్ డే. ఆ రోజు మేము షార్ట్ వీడియో పెట్టాము అండ్ మ్యారేజ్ డే పోస్ట్ కూడా చేసాము. మేము మ్యారేజ్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మా గ్రీష్మ పొద్దున్నే రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయేసి రెడీ అవ్వడము. తన స్కూల్ డ్రెస్ వేసేసుకుంది. స్కూల్ డ్రెస్ వేసుకున్నాక ఇంకా బొట్టు పెట్టుకుంటుంది. సో తన బొట్టు తనే పెట్టుకుంటుంది. నేను అప్పుడప్పుడు బొట్టు పెడతాను గ్రీష్మకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు. సో తను ఇంకా షూస్ కూడా వేసేసుకొని స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. సో స్కూల్ కి వెళ్తుంది. నేనేమో ఇంకా ఆఫీస్ కి వెళ్ళిపోయాను. సో గ్రీష్మ మాకు ఈ గిఫ్ట్ ఇద్దామని ప్రిపేర్ చేసింది. సో అందుకే నేను ఇక్కడ ఫోటో తీసుకున్నాను. సో గ్రీష్మ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఈ లడ్డు ఇచ్చాను. ఇది వచ్చేసి మోతిచూర్ లడ్డు. సో మోతిచూర్ లడ్డూలతో మేము డేలో మా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంటికి వచ్చాక గ్రీష్మ నేను పింక్ డ్రెస్సెస్ వేసుకున్నాము. మేము పింక్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాము. సో రెస్టారెంట్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇచ్చిన గిఫ్ట్ ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. కైండ్ ఆఫ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ గా చింపేశాను, టేర్ చేసేసాను. ఇద్దరి పాత ఫొటోస్ ని పెట్టింది గిఫ్ట్ పైన, మామ్ డాడ్ అని రాసేసి. సో ఒక్కొక్క ఐటమ్ ఆణిముత్యాల్లాగా ఉంటాయి, చూసుకొని జడుచుకోకండి. సో తను స్కేలు, పెన్సిల్, తర్వాత గ్లూ, షార్పనరు, ఎరేజరు అలాంటివి మాకు గిఫ్ట్ ఇచ్చింది. తనకు స్టేషనరీ ఐటమ్స్ అంటే ప్రాణము. సో అందుకని మాకు కూడా స్టేషనరీ ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చింది. మా అమ్మాయికి గిఫ్ట్ గా ఏదైనా కావాలి అంటే స్టేషనరీ ఐటమ్స్ అడుగుతుంది మమ్మల్ని. తర్వాత మా అమ్మాయికి గిఫ్ట్ గా అంటే చాక్లెట్స్ ఇవ్వాలి మనము. ఇంకా అంతకు మించి పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ ఏమీ అడగదు గ్రీష్మ. గిఫ్ట్ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్ కి వెళ్ళాము. మాకు దగ్గరలో ఏషియన్ సత్యం మాల్ ఉంటుంది. సత్యం మాల్ లో ఈ ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ కి వెళ్ళాము. సో నా గ్రీష్మకి నేను ముందే ప్రామిస్ చేశాను తనని మా మ్యారేజ్ డే కి పింక్ కలర్ లో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్తామని. అంటే ఫుల్ ఆఫ్ పింక్ థీమ్ లో ఉన్న రెస్టారెంట్. యాక్చువల్లీ గచ్చిబౌలిలో ఉన్న పింక్ థీమ్ రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకున్నా, బట్ చాలా దూరం కదా, అందుకని ఏషియన్ సత్యం మాల్ లో ఉన్న ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ కి తీసుకొచ్చాను. ఈ వ్యూ వచ్చేసి మాల్ అవుట్ సైడ్. సో మాల్ ఎంట్రన్స్ లోనే ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ గురించి హోర్డింగ్ పెట్టారు ఇట్లా. సో అందుకని గ్రీష్మ అక్కడ వీడియోస్ తీసుకుంది. దానికి ఆపోజిట్ లో మీకు మధు రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, అది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుంది మధు రెస్టారెంట్లో కూడా. మీరు ఎప్పుడైనా మధు రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి అండ్ ఫుడ్ ఎలా ఉందో చెప్పండి. ప్రైమ్ రోజ్ రెస్టారెంట్కి కూడా వెళ్ళారా? వెళితే కనుక మీకేం నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎక్కువ ఈ రెస్టారెంట్ గర్ల్స్ రెస్టారెంట్కి వెళ్ళే ముందు మేము మాల్లో అట్లా బయట సైడ్ అండ్ మాల్లో ఎంటర్ అయ్యాక ఈ జ్యువెలరీ షాప్ ఉంటుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపు. సో కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది జ్యువెలరీ, బట్ జ్యువెలరీ మాత్రం బాగుంది, క్వాలిటీ అనిపించింది నాకు జ్యువెలరీ. వసుదా ఫ్యాషన్స్ వాళ్ళది ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇన్ ఏషియన్ సత్యం మాల్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ వచ్చేసి. గ్రీష్మకు కూడా జ్యువెలరీ నచ్చింది, అందుకే కాసేపు జ్యువెలరీ ఐటమ్స్ చూసింది. మా వారు ఆ టైంలో బయటకు వెళ్ళారు. సో మా ఇద్దరికి కొంచెం టైం పాస్ అవ్వలేదు, అందుకని జ్యువెలరీ చూస్తూ ఉండిపోయాము. సో మీరు కూడా జ్యువెలరీ చూస్తారు కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. సో ఈ కింద చూపిస్తున్నవన్నీ నెక్లెస్లు. గ్రీష్మకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ జుంకాలు, రైట్ సైడ్ లో ఉన్నవన్నీ బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ పైన కనిపించేవి నల్ల పూసలు. సో నల్ల పూసలు అయితే నాకు చాలా క్వాలిటీగా అనిపించాయి, మనం డైలీ వేర్ కి పెట్టుకుంటే బాగుంటాయి. ఇంకా మేము పైన ఫ్లోర్ కి వెళ్ళాము. ఇక్కడ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని రాసుంది. అంటే లైఫ్ లో మనం ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి, సంతోషంగా గడపాలి అని దాని అర్థము. సో నాకు దాని అర్థం నచ్చి అక్కడ కాసేపు మేము వీడియోస్ తీసుకున్నాము. మా గ్రీష్మ డాన్స్ చేయడానికి ట్రై చేసింది, బట్ నేను కొంచెం స్టాప్ చేసేసాను. రెస్టారెంట్లో ప్రైమ్ రోజ్ రెస్టారెంట్లో మా డిన్నర్ అయిపోయాక మేము బయటికి వచ్చేసాము. ఇంకా బయటకి వచ్చేసి మాల్ బయటన వీడియోస్ తీసుకున్నాము. వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయింది, అందుకని ఇంటికి వెళ్ళిపోయాము. సో మాల్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ రెస్టారెంట్ కవర్ చేసేసుకొని వెళ్ళిపోయాము. సో ఇంకెప్పుడైనా ఇంకొక రోజు వచ్చి మాల్ని మళ్ళీ కవర్ చేద్దాంలే అని చెప్పి అనిపించింది. వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో కింద మంచి కామెంట్స్ రాయండి. గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో ప్రైమ్ రోజ్ రెస్టారెంట్ని క్లియర్గా కవర్ చేశాము, చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీ ఓపికకు మా ధన్యవాదాలు.